యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దానంతటినీ ఆశీర్వదించెను. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 24 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. అబ్రహాం యొక్క ఆశీర్వాదం, ఐశ్వర్యం, దీవెన దేవుని నీకు నాకు సమృద్ధిగా ఇచ్చునుగాక. ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు బైబిల్ ఉంటే, అంటే మందసం ఉంటే దేవుడు బహుగా ఆశీర్వదించాడు అతన్ని, అతని ఇంటి వారందరినీ. అంతేకాదు అతడు చేస్తున్న ప్రతి పనిని దేవుడు దీవించాడు. ప్రతి బిజినెస్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బ్లెస్ అయిపోయారట. వావ్! 10 ఆజ్ఞలు గల 11 మనసు ఉంటేనే అంత దీవించబడితే దేవుని నామ రక్షణ పొందావు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోస్తున్నావు. ఫ్రెండ్స్, 66 పుస్తకాలు ఉన్న బైబిల్ని చదువుతున్నావు. ఎంత నువ్వు దీవించబడాలి, ఎంత ఆశీర్వదింపబడాలి. దేవుడు ఈ ప్రార్థనలు ఏకీవిస్తుండగానే నేను ఆశీర్వదించి నేను గొప్ప చేయనుగాక. ఇంటి వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఇంట్లో సమాధానం, పీస్, హ్యాపీనెస్, గుడ్ హెల్త్ అండ్ ప్రాస్పరిటీ దేవుడు ఒబేదెదోము ఇంట్లో అనుగ్రహించాడు. నీ ఇంట్లో, నా ఇంట్లో కూడా ఈ పరిచయంలో ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు అలాంటి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయను, ప్రతి వెలుతురు వచ్చి మేలు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఒబేదెదోము ఇంట్లో మనసు 3 నెలలు ఉంటేనే ఇంతగా దీవించావు నాయనా, ఆశీర్వదించావు. ఒబేదెదోముని అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించావు నాయనా. అతను కలిగిన యావత్తును ఆశీర్వదించావు, అద్భుతంగా దీవించావు. అలాంటి దీవెన మాలో ప్రతి ఒక్కరూ పొందాలా. ఇటు ఆత్మీయంగా బలపడాలి, పరిశుద్ధంగా జీవించాలా, ఇటు ఆర్థికంగా ఎదగాల, విశ్వాసంలో బలపడాలి, గుడ్ హెల్త్ కలిగి ఉండాలి, ఫ్యామిలీస్లో పీస్ ఆఫ్ మైండ్ కలిగి ఉండాలి. మీ దీవెన అంటే అన్ని కోణాలు ఉంటుంది కదా ప్రభు, అన్ని కోణాల్లో దీవించండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఎవరికి హై స్కోర్ హైక్స్ ఇవ్వండి, ఎవరు పర్మనెంట్ వాళ్ళు పర్మనెంట్ అవ్వాలి, ఎవరికి మనీ శాలరీ రావట్లేదు వాళ్ళకి శాలరీస్ వచ్చును గాక, ఎవరికి ఏరియాస్ రావాలో ఏరియాస్లో వచ్చును గాక, ఎవరు మనీ ఇచ్చిన రిటర్న్స్ రావాలో రిటర్న్స్ వచ్చును గాక, అద్భుతాలు జరుగును గాక. ఏస్తున్నాము బ్రేక్ త్రూ, బిజినెస్లో బ్రేక్ త్రూ ఇచ్చి గొప్ప కార్యాలు చేయండి నాయనా. మెరాకిల్స్ చేయండి. ప్రతి ఒక్కరిని పరలోక సంఘ బిడ్డల్ని మార్నింగ్ ప్రేయర్లోకి వచ్చి ప్రతి బిడ్డని దీవించి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు పనులన్నింటి తోడై ఉండండి. అన్ని పనులు సఫలపరచండి. ఎవరిని తొట్టెలకుండా కాయండి. కృపలో బలపరచండి. రాకపోకలు యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. శత్రుబారిని పడకోకుండా చేయండి. శత్రులు ఎదురు భోజనం సిద్ధపరిచే దేవుడు కృపనిచ్చి గొప్పగా ఆశీర్వదించి ఒబేదెదోము ఇంటి వారిని ఆశీర్వదించడం, మమ్మల్ని ఈ పరిచయం ఆశీర్వదించి పరిచయం కావాలని ప్రతి అవసరాలు తీర్చరు ఎక్కడైనా కాయండి అయ్యా. ఆ ప్రామిస్ ల్యాండ్ కట్టాల్సిన మనీ విషయాలు కూడా కృప తీరువండి. ఒబేదెదోముని ఆశీర్వదించే మాలో సమృద్ధి ఉండాలి. ఎక్కడ మంత్ ఎండింగ్ అనే టైట్ ఉండకూడదు. అన్ని విషయాల్లో కృపనిచ్చి నేను ప్రాపర్టీకి సండే నాయన ఎన్నో ప్రాపర్సీ నాయన మెసేజ్లు ఇచ్చారు. కృప చూపించండి. 1000 మీద దీవించబడాలి, ఆశీర్వదింపడాలి. మీ కృప వెంబడి కృప ఇస్తే పొంది నీ దయలో, మనుషుల దయలో, అందరి దయలో వర్ధిల్లాలి. కృపాక్షేమాలు పొందాలి, గొప్ప కార్యాలు చూడాలి, గొప్ప విజయాలు చూడాలి. కృప దయచేసి నీ మేలుది మహిమ చెందండి. ఎవరిని కూడా దుఃఖపడొద్దన్నావు. నీషు మాత్రం కోపించాను ఆయన, బ్రతుకాలమంతా వాత్సల్యం చూపిస్తాను. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించి స్కూల్స్, కాలేజీ రీఓపెన్ అయిన బిడ్డలు చూడగా క్షేమాన్ని యాక్షన్స్ అవాయిడ్ చేసి మంచి విద్యావంతులు అవ్వాలా, జనత నింపడాలా, మంచి నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మా బిడ్డలందరూ కూడా దీవించండి. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డ కూడా దీవించండి. పెళ్లి కానాలు పెళ్ళి అవ్వాలి, గర్భాలను బట్టి గర్భాలు పొందాలి, గర్భిణీశీలు క్షేమ సుఖప్రసవం పొందాలి. దైవజను కూడా దీవించండి. విదేశాలు మా ప్రియులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. షైనీ జయకర్యాలు, జాన్సన్ ఫ్యామిలీ నాయన, హరీష్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. కరుణ అవినాశిని కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని దీవించి నీ కృపాక్షేమాలు తోడుగా గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. వెలుతురు పూర్చొని ఎదురినాత్మలను లయపరచండి. నీ దీవెనతో నింపమని ఈరోజంతలో కూడా నీ సన్ని తోడించండి. ఆ ప్రామిస్ ల్యాండ్ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. కృప తీరువండి. అలాగే సిద్ధాపూర్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మా పక్షంగా వ్యాజ్యమాడి కృప తీర్చి రావాల్సిన రికవరీ అంతా జరగాలి. యేసునామములో నాయన కన్స్ట్రక్షన్ అన్నింటిలో తోడేయండి. గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఈరోజంతా కూడా దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ జరుపుకున్న బిడ్డలను దీవించి దీర్ఘాయుష కృప సమాధించి నడిపించుకుని గొప్ప చేయండి. ఇవ్వండి. వచ్చేవారు కూడా ప్రాపర్టీకి సండే నాయన, వచ్చేవారు నాయన హీలింగ్ ప్రేయర్స్ పుణ్య సిద్ధపరిచి గొప్ప కార్యాలు నీ ఆత్మ అభిషేకంతో నన్ను మమ్మల్ని నింపమని, జయము నిమ్మని, ఆశీర్వాదం నిమ్మని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సొంత గృహాలు దేవుడిచ్చునుగాక, సొంత వెహికల్స్ దేవుడిచ్చునుగాక, ఆత్మీయ నేను బలపరిచి తొట్టెలు కొండ కాయనుగాక. ఒబేదెదోముని బ్లెస్ చేసిన దేవుడు నేను నన్ను సమృద్ధిగా బ్లెస్ చేయనుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.